హాయ్, మీరు ఎప్పుడైనా తిరుమలకి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేస్తుంటే మహాద్వారం ముందర ఒక పొడవైన స్తంభాలతో ఒక మండపం ఉంది. ఆ మండపం పేరే గొల్ల మండపం. ఆ గొల్ల మండపానికి ఒక చరిత్ర ఉంది. ఇంతకు ముందు గొల్ల మండపం పక్కన 1000 కాళ్ళ మండపం అనేది కూడా ఒకటి ఉండేది. దాన్ని పగలగొట్టేశారు. ఈ గొల్ల మండపానికి ఆ 1000 కాళ్ళ మండపానికి చిన్న లింక్ ఉంది. అంటే దానికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర తెలుసుకోవాలంటే మనం 500 నుంచి 600 ఏళ్ల వెనక్కి వెళ్ళాలి. 500 ఏళ్ల క్రితం సాల్వ మల్లయ్య దొర 1000 కాళ్ళ మండపాన్ని నిర్మిస్తున్నారు. దాన్ని చేయడానికి చాలా మంది కార్మికులు కింద నుంచి పైకి వెళ్లి ఆ మండపాన్ని కట్టేవాళ్ళు. ఈ మండపాన్ని కట్టే వాళ్ళ కోసం చంద్రగిరి నుంచి ఒక గొల్ల మహిళ ప్రతిరోజు మజ్జిగను తీసుకుని కొండ మీదకి వెళ్లి వాళ్ళకి అమ్మేది. ఈ కళాకారులు ఎంత అదృష్టవంతులు, 1000 కాళ్ళ మండపాన్ని నిర్మిస్తున్నారు. ఒక కళాకారుణ్ణి ఇలా అడిగింది, స్వామి నేను మీకు డబ్బు ఇస్తాను, ఆ డబ్బుతో నా వంతు సాయంగా దేవుడి గుడి ముందర ఒక మండపాన్ని కట్టండి అనేది. అప్పుడు ఆ కార్మికులు ఓ మండపాన్ని కట్టారు. ఈ గొల్ల మహిళ కట్టించింది కాబట్టి దానికి గొల్ల మండపం అని పేరు వచ్చింది.